ఈ రోజుల్లో రకరకాలుగా మనిషి మందిరాన్ని విడిచిపెట్టేస్తా ఉన్నాడు. రకరకాలుగా. ఎందుకంటే మందిరంలో కూడా వాళ్ళకి ఇష్టం వచ్చినట్లుగా ఉండాలి, వాళ్ళకి ఇష్టం వచ్చినట్లుగా. లేకపోతే దైవ సేవకులు గద్దిస్తే ఆ మందిరానికి వద్దులే, ఇంకో చర్చికి వెళ్దాం, ఆ చర్చిలో బాగా ఎవరు ఏమనరో, సెల్ చాటింగ్ చేసిన ఏమనరో, నిద్రపోయిన ఏమనరో, లేటుకి వెళ్ళిపోయినా ఏమనరో, ఆ సంఘం మంచి సంఘం, అందుకే ఈ చర్చి మనకొద్దు అని చెప్పి చాలా మంది విడిచిపెట్టిపోయిన వాళ్ళు ఉంటారు. కానీ అలాంటి వారిని రెండు రకాలుగా సంఘం ఏం చేయాలంటే కొంతమందిని లాగాలి. ఏం చేయాలా? లాగాలి. ఈ రోజుల్లో సంఘంలోంచి ఎవరైనా ఒక వ్యక్తి బయటికి వెళ్ళాడు అనుకోండి, వెళ్ళి మంచిగా నైనా అది కాదమ్మా ఇదమ్మా అని చాలా చక్కగా చెప్పేటువంటి పరిస్థితుల్లో ఉండాలి. ఈరోజు చెప్పేది ఎక్కడనో పోయినా